నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సరదాగా సురేష్‌తో. హాయ్ అండి అందరికీ. ఈరోజు మేము యూకే నుండి టర్కీ వెళ్తున్నాం. మా ఫ్లైట్ వచ్చేసి బర్మింగ్హామ్ నుండి. మేముండేది లెస్టర్‌లో. సో ఈరోజు మా దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్‌కి వచ్చాం. ఇక్కడ లెస్టర్ నుంచి బర్మింగ్హామ్ ఇంటర్నేషనల్ ట్రైన్ స్టేషన్‌కి వెళ్ళాలండి. సో మధ్యలో బర్మింగ్హామ్ సిటీ ట్రైన్ స్టేషన్లో ట్రైన్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడే ట్రైన్ ఎక్కాము. ట్రైన్ ఎక్కేసి లగేజ్ అంతా ఒక క్యాబిన్లో పెట్టేసాం. ఇంకా సీట్స్ కోసం వెతుకుతున్నాం అండి. ఇక్కడ రైట్ సైడ్లో క్యాబిన్ ఉంది కదా, అట్లా ఆ క్యాబిన్లో లగేజ్ పెట్టేసి సీట్స్ కోసం వెతుకుతున్నాం. సో ఫైనల్గా సీట్స్ అయితే దొరికినాయండి. హనీ కూడా మంచిగా నిద్రపోతుంది, అంటే ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచింది పాపం. ఇప్పుడే బర్మింగ్హామ్ సిటీ రైల్వే స్టేషన్కి వచ్చామండి. మనం చూస్తున్నాం కదా, ఇదంతా బర్మింగ్హామ్ సిటీ అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ ట్రైన్ దిగేసి ఇంకో ట్రైన్ ఎక్కాము. ఇది డైరెక్ట్గా బర్మింగ్హామ్ ఇంటర్నేషనల్కి వెళ్ళిపోతుంది, అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతుంది. Birmingham International. We will be calling at Madderley Park, Stechford, Lee Hall, Marston Green and ట్రైన్ దిగేసామండి. ట్రైన్ దిగేసిన తర్వాత రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ టెర్మినల్స్కి ట్రాన్సిట్ ఉంది. సో మేము స్టేషన్ నుంచి ట్రాన్సిట్ తీసుకుని డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. ఎయిర్పోర్ట్ టెర్మినల్కి వెళ్తున్నాం. ఇంకా అక్కడికి వెళ్ళిపోయి చెక్ ఇన్ చేసేసి ఫ్లైట్ ఎక్కేయడమే. ఇంకా ఇప్పుడే ట్రాన్సిట్ దిగి చెక్ ఇన్ జోన్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ చెక్ ఇన్ చేసేసి లగేజ్ హ్యాండ్ ఓవర్ చేసేసి ఇంకా గేట్స్ దగ్గరికి వచ్చాము. గేట్స్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా ఫ్లైట్ ఎక్కేసాం. ఫైనల్లీ స్టెప్డ్ ఇన్ టు టర్కీ అంటాలయా ఎయిర్పోర్ట్ అండి ఇది. సో ఇమిగ్రేషన్లో కూడా ఏం అడగలేదు, జస్ట్ డాక్యుమెంట్ చూశారు, స్టాంప్ వేస్తారు, బయటకు పంపించేశారు. సో ఇప్పుడు లగేజ్ దగ్గరికి వచ్చాము. లగేజ్ దగ్గరికి వచ్చి లగేజ్ పిక్ చేసుకుని ఇంకా హోటల్కి వెళ్ళిపోవడం. లగేజ్ కోసం వెయిట్ చేస్తున్నాం. లగేజ్ పిక్ చేసుకున్న తర్వాత యూజువల్గా మనకి అన్ని ఎయిర్పోర్ట్ల లాగా కస్టమ్స్ సెక్యూరిటీ ఉంటుంది అనుకున్నాం. సో ఎక్కడైతే ఏం కస్టమ్స్ సెక్యూరిటీ లేదు, ఇంకా డైరెక్ట్ ఫ్రీ టు గో అనమాట. ఇంకా బయటకు వచ్చేసాం. ఫైనల్లీ వెల్కమ్ టు అంటాలయ. సో నాకైతే సేమ్ ఇండియాలో ల్యాండ్ అయినట్టుందండి, ఎందుకంటే ఇక్కడ టెంపరేచర్ కంపేర్ టు యూకేతో పోల్చుకుంటే చాలా ఎక్కువ ఉంది కాబట్టి మేము అక్కడ యూకేలో చలికి ఉండి వింటర్లో సో నాకైతే ఆ ఫీలింగ్ వచ్చింది. సో ఇండియాలో ఉన్నట్టు అనిపించింది. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత డ్రైవర్ మా కోసం వెయిట్ చేస్తున్నాడు. అంటే మేము ఆల్రెడీ ముందే బుక్ చేసుకున్నాం. సో ఇక డైరెక్ట్గా మేము హోటల్కి వెళ్ళిపోతున్నాం. మేము అంటాలయా సిటీ సెంటర్లో 2 days ప్లాన్ చేసామండి. అంటే
సిటీ సెంటర్ కూడా ఆ వైబ్స్ ఎలా ఉంటాయి అనేది ఎక్స్పీరియన్స్ చేయడానికి. నెక్స్ట్ 4 డేస్ మాత్రం రెసార్ట్లో ఉంటాం. ఫైనల్గా హోటల్ దగ్గరికి వచ్చి చెక్ ఇన్ అయిపోయాము. అయిపోయిన తర్వాత బ్యాగ్స్ అని పెట్టేసి ఒక 10 మినిట్స్ రిలాక్స్ అయ్యి, ఇంకా రిసెప్షనిస్ట్ అడిగితే తను ఫుడ్ ఏం లేదు, రెస్టారెంట్ క్లోజ్ అన్నారు. బయటికి వెళ్తే త్వరగా వెళ్తే 10-15 మినిట్స్లో ఫుడ్ దొరుకుతుంది అన్నారు. ఇంకా హోటల్ పక్కనే ఒకటి అథెంటిక్ టర్కిష్ రెస్టారెంట్లా ఉంది. అంటే రెస్టారెంట్ కాదు, మన ఇండియాలో బడ్డీ కొట్టు అంటారు కదా, అట్లా చిన్నది ఉంది. సో ఇక్కడ ఇలాంటి ఫుడ్ కూడా మేము ట్రై చేయాలనుకుని ఇంకా ఎక్స్పీరియన్స్ చేసాం. మాకు మంచి సలాడ్, బ్రెడ్ అండ్ పొటాటో చికెన్ బ్రాత్ అలా ఇచ్చాడు. బాగుంది, విచ్ ఈజ్ నైస్ యాక్చువల్లీ. ఇంకా డిన్నర్ చేసిన తర్వాత సరదాగా అట్లా వాక్కి వెళ్దాం అని చెప్పి అట్లా బయటికి మేము హార్బర్కి ఆపోజిట్లో ఉన్న హోటల్ తీసుకున్నాం. సో అట్లా నైట్ వ్యూ ఒక 10 మినిట్స్ అట్లా వాక్ చేసి వద్దాం అని చెప్పేసి అట్లా సిటీ సెంటర్ వైపు అట్లా హార్బర్ వైపు అట్లా వెళ్తున్నాము. మేము ఇందాక డిన్నర్ చేసిన తర్వాత 2 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇంకా మాకు తెలియక ఆకలేసేసి ఇంకా అక్కడే తిన్నాం. బట్ ఫైన్, ఫుడ్ అయితే బాగుంది. సో అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. ఇది వచ్చేసి అంటాలయ సిటీ సెంటర్ అండి. ఇక్కడ నుంచి జస్ట్ మనం 2-3 మినిట్స్ వాక్ స్ట్రైట్కి వెళ్ళిపోతే మెయిన్ అంటాలయ, మనం హై స్ట్రీట్ అంటాం కదా, అట్లా మెయిన్ సెంటరు. సో నైట్ వ్యూ కూడా చాలా బాగుంది. ఇదంతా సిటీ సెంటర్, పక్కన ట్రామ్ స్టేషన్. ఇక్కడ ట్రామ్స్ ఉన్నాయండి అంటాలయలో మనం తిరగడానికి. అది వచ్చేసి రైట్ సైడ్లో ఉన్నది హార్బరు, సీ. చాలా బాగుందండి లొకేషన్ కానీ వ్యూ కానీ. ఇలా జరిగిందండి మా ఫస్ట్ డే ఆఫ్ టర్కీ ట్రావెల్. అండ్ స్టే ట్యూన్డ్, ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.